మరో బ్రేకింగ్ అంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతోంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 23న దరఖాస్తు చేసుకోగా ఇక ఆ ప్రక్రియను వేగవంతం చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. అయితే కవిత సమర్పించిన దరఖాస్తులో లోపాలున్నాయని ఎన్నికల సంఘం చెబుతోంది. ఫిబ్రవరిలో ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశామని వివరించింది. ఆ కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని మళ్లీ దరఖాస్తు చేశామని కవిత తరపు అడ్వకేట్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. మొత్తానికి ఢిల్లీ హైకోర్టు అయితే కవితకు ఊరట లభించింది. ఇక తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో అయితే కవిత పార్టీ స్థాపించింది. ఇక జనవరి 23న అయితే ఎన్నికల సంఘానికి దరఖాస్తు ప్రక్రియ వేగవంతంగా చేసేలా ఈసీకి ఫిర్యాదు చేశారు. రైట్ కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వై స్వామి అందిస్తారు ఫోన్ లైన్ లో. స్వామి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు గత నెల జనవరిలో అప్లై చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతో ఆమె రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని సకాలంలో నిర్ణయం తీసుకుని వెలువరించాలని చెప్పేసి ఈసీకి ఆమె కంప్లైంట్ మీద ఆమె ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో దీనిపైన వాదనలు జరిగిన తర్వాత ఈసీ తరఫున వాదనలు వినిపించినటువంటి తెలంగాణ జాగృతి పైన వాళ్ళంతా కూడా సరైన ఫార్మాట్ లో ఒకవైపు ఆమె అప్లికేషన్ నింపలేదని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టులో ఈసీ తరపు న్యాయవాదులు వాదించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెట్టడం కోసము ఒకవైపు పరిస్థితిని వేగవంతం చేసింది. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె ఎక్స్పెల్ అయిన తర్వాత తన సొంత తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ కొత్త పార్టీ కోసం ఈ ప్రజాప్రాధినిధ్య చట్టం 1951 సెక్షన్ 20A కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేలా ఈసీని ఆదేశించాలంటూ ఆమె కోరుతూ ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో దీని మీద ఈ దరఖాస్తులో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఫిబ్రవరి 23న ఆమెకు చెప్పామని ఈసీ లాయర్లు ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. కవిత లాయర్ కు కొంత హెల్త్ బాగాలేకపోవడంతో కూడా మార్చి 19వ తేదీకి అంటే అది కేసును అయితే వాయిదా వేశారు నేటికి. దీంతో మళ్ళీ గురువారం దీని మీద విచారణ జరగనున్నది. మొత్తానికి పరిస్థితిని వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.